నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. సుమారుగా 45 రోజుల పాటు వేసవి సెలవులు వస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మొట్టమొదటిది ఏంటంటే చదువుకు వారు దూరం అవుతారు కాబట్టి ఎంత మాత్రం కూడా అవకాశం కల్పించకుండా ప్రతిరోజు కూడా ఏదో ఒక మంచి పుస్తకాన్ని ప్రతిరోజు చదివించడం అలవాటు చేయండి. దీని కారణంగా ఏంటంటే చదువు పట్ల వాళ్ళ ఆసక్తి కోల్పోకుండా ఉండడానికి సాధ్యం అవుతుంది. అలానే రెండో విషయం ఏంటంటే సిస్టమ్ పట్ల అవగాహన పెంచే విధంగా కనీస అవగాహన వాటి మీద ఉండేటట్టుగా కంప్యూటర్ కోర్సెస్ ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా నేర్పించండి. అలానే మూడో విషయం ఏంటంటే వారు చక్కగా ఆడుకోనివ్వండి, ఆడుకోవద్దని ఎంత మాత్రం చెప్పకండి. కానీ ఆటకు పంపించేటప్పుడు ఏంటంటే మధ్యాహ్నం పూట కాకుండా ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ చక్కగా ఆడుకోమని చెప్పండి. అలానే వారికి స్పోకెన్ ఇంగ్లీష్ పట్ల, స్పోకెన్ హిందీ పట్ల, అలానే మాతృభాష పట్ల ఈ 3 లాంగ్వేజెస్ పట్ల కూడా మంచి పట్టు సంపాదించే విధంగా, మాట్లాడే విధంగా, కనీసం రిప్లై ఇచ్చే విధంగా వారిని తీర్చిదిద్దండి. ఈ రోజు ఎందుకంటే మొబైల్లోనే మనకు అన్ని కోర్సెస్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు కాబట్టి వారికి ఎంత మాత్రం ఫోన్ ఇవ్వద్దు. ఎందుకంటే వారు ఏం చూస్తారో మనకు తెలియదు కాబట్టి తల్లిదండ్రులు ముఖ్యంగా కొంత సమయం కేటాయించి పిల్లలు కూర్చొని పెట్టి వారికి కనీసం ఏదో ఒక అవగాహన పెంచే విధంగా మంచి మంచి విషయాలు తెలియజేయండి. అలానే ప్రతి చిన్న విషయాన్ని కూడా వేరొకరి మీద ఆధారపడి బ్రతికేటట్టు కాకుండా వారంతటి వారు వారి యొక్క పనులు చేసుకునే విధంగా జీవితంలో ప్రతి అంశం పట్ల కూడా సరైన అవగాహనతో పెంచి పెద్ద చేయండి. వారిని ఉన్నతంగా తీర్చిదిద్దండి. ధన్యవాదాలు. జై హింద్.